వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. సో దేశవ్యాప్తంగా జరిగే వనదేవతల జాతర కేర్ ఆఫ్ అడ్రస్ ఇది. సో అందుకనే కోట్లాది మంది భక్తులు అమ్మవారిని వచ్చి దర్శనం చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ హ్యాస్టీస్ సైమల్టేనియస్గా మేడారం జాతర, చిన్న మేడారం జాతరతో హుజూరాబాద్లో కూడా జరుగుతుంది. సో మేడారంలో ఎలాంటి ఫార్మాలిటీస్ అయితే ఉంటాయో సేమ్ హ్యాస్టీస్ అట్లాంటి ఫార్మాలిటీసే సమ్మక్క సారలమ్మ గద్దలతో అక్కడ కూడా చాలా ఘనంగా జరుగుతుంది ఈ జాతర. కానీ జాతర కాస్త ఇప్పుడు రాజకీయ రణరంగంగా మారుతుంది. కేసులు కోర్టుల వరకు వెళ్తుంది. కోర్టు నుంచి నోటీసులు తెచ్చుకునే పరిస్థితి వరకు వస్తుంది. కేవలం జరిగే 3 రోజుల జాతరకి దానికంటే మించే పొలిటికల్ హీట్ పెంచే పరిస్థితి కనిపిస్తుంది. జాతర నిర్వాహకులకి అండ్ పైడి కౌశిక్ రెడ్డి మధ్య జరిగిన ఘర్షణ పోలీస్ కేసు వరకు, ఆయన పైన సెక్షన్స్ వరకు, పాడి కౌశిక్ రెడ్డి కంప్లైంట్ వరకు, అండ్ కమిషనర్ పైన ఆయన చేసిన ఫిర్యాదులు కావచ్చు, కమిషనర్ పైన ఆయన దురుసు ప్రవర్తన అన్నట్టు, అండ్ గద్దెల దగ్గర నుంచి దర్శనానికి వెళ్ళిన పాడి కౌశిక్ రెడ్డి ఆయన భార్యని ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో అసలు ఏం జరుగుతుంది హుజూరాబాద్లో? సో హుజూరాబాద్లో దర్శనానికి వెళ్ళిన పాడి కౌశిక్ రెడ్డి ఎందుకు ఇంతగా రియాక్ట్ అవుతున్న పరిస్థితి, అండ్ ఆయనకు సంబంధించి ఆయన రియాక్ట్ అయిన పద్ధతికి రియాక్షన్గా ఇక్కడ ఉదయానంద్ ఎవరైతే జాతర నిర్వహిస్తున్నారో ఆయన కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరి జరిగిన విషయాన్ని మళ్ళీ చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? సో ఒక పక్క పాడి కౌశిక్ రెడ్డి అక్కడ జరుగుతున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు తన జోబులో నుంచి డబ్బులు ఖర్చు పెట్టి పూర్తిగా జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాను. అండ్ అక్కడ ఎవరైతే కొబ్బరికాయలు కొట్టడానికి ప్రత్యేకమైన స్థలం ఉందో, అండ్ ముడుపులుగా కొబ్బరికాయలు కట్టడానికి ఒక ప్రత్యేకమైన స్థలం ఉందో అదంతా కూడా తానే ఏర్పాటు చేశానని, అండ్ ఇప్పటి వరకు ఏదైతే ఏర్పాట్లకు సంబంధించిన సిసి రోడ్లు తానే దగ్గరుండి వేయించానని, అండ్ దానికి సంబంధించిన డెకరేషన్ లైట్స్ ఏవైతే ఉన్నాయో భక్తులు ఇబ్బంది కలగకుండా చూసే అన్ని సదుపాయాలు నేనే చేశానని, కాదు ఇది మా పూర్వీకుల నుంచి వస్తున్న ఆనవాయితీ కాబట్టి ఉదయానంద్ ఈ జాతర అంతా నేనే దగ్గరుండి నిర్వహిస్తున్నా, ప్రతి రూపాయి నా జోబు నుంచి వస్తుందని. సో ఇదంతా కూడా ఒక వివాదానికి తావిస్తుంది. సరే, వివాదం అయ్యి ఉండొచ్చు. సో రాజకీయాలకు సంబంధించి ఎన్నో పోట్లాటలు జరుగుతున్న సందర్భాలు చూస్తున్నాం. కానీ ఎప్పుడు ఎక్కడ ఎవరిని కూడా ఒక దర్శనం, ఒక గుడి అయితే గర్భాలయం దగ్గర నుంచో లేదంటే దర్శన ద్వారం దగ్గర నుంచో ఈడ్చుకెళ్ళిన పరిస్థితులు చూడలేం. కానీ గద్దెలపై నుండి గద్దె ఎక్కి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టడానికి వెళ్తున్న సమయమో లేదంటే దర్శనానికి వెళ్తున్న సమయమో గద్దెల దగ్గర నుంచి పాడి కౌశిక్ అండ్ వాళ్ళ భార్యని ఆ ప్రాంగణం నుంచి ఈడ్చుకొని బయటికి వచ్చే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తున్న విజువల్స్. దాని ముందు ఎంతో గొడవ జరిగిండొచ్చు, దాని కాదు అని ఎవరన్నట్టు. కనీసం దేవుడి దగ్గర కూడా రాజకీయాలు వదలని పరిస్థితి. 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతర, 50వ జాతర అంటే కన్నుల పండుగగా జరగాలి. అండ్ వచ్చే భక్తుల పైన పూర్తి బాధ్యత ప్రతిపక్షంలో ఉన్న ఒక ఎమ్మెల్యేగా పాడి కౌశిక్ రెడ్డి అండ్ దాంతోపాటు ఉత్సవాల నిర్వహణ బాధ్యత తీసుకున్నారు. కాబట్టి ఒక పెద్దగా అక్కడ ఏం జరిగినా జాతర తర్వాత దాని గురించి ప్రస్తావించాలి అనే విషయాన్ని మర్చిపోయి ఉదయానంద్ పెట్టిన ప్రెస్ మీట్. అంటే వీళ్ళకి జాతర పైన కాన్సన్ట్రేషన్ ఉందా, లేదంటే వచ్చే వాళ్ళు చేసే విమర్శల పైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా, అండ్ అక్కడ జాతరకు వచ్చే ప్రజలపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారా, వాళ్ళకి ఇవ్వాల్సిన సదుపాయాలపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారా? సమ్మక్క సారలమ్మ వీణవంకలో జరుగుతున్న జాతర అంటే రెండో జాతర కూడా చాలామంది చెప్పుకుంటారు. లక్షలాది మంది ప్రజలు కూడా వచ్చి దర్శనం చేసుకుంటుంటారు. సో అట్లాంటి సందర్భంలో సౌకర్యాల గురించి, జాతర నిర్వహణ గురించి, అక్కడ ఉండే సాంప్రదాయాల గురించి పాటిస్తున్నారా, లేదంటే ఆ ప్రెస్ మీట్ పెట్టి చేసిన విమర్శలకి రిప్లై ఇచ్చే పనిలో పడ్డారా నిర్వాహకులను నాకైతే తెలియదు. కానీ ఎవరైనా కావచ్చు, రాజకీయాలకు అతీతంగా ఆలయాల దగ్గర ఉండే పరిస్థితులకి చాలా భిన్నంగా అక్కడ నుంచి ఈడ్చుకెళ్లే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో ఆ దృశ్యాలు చూసిన తర్వాత చాలామందికి కూడా అది కరెక్ట్ కాదు అని రిప్లైస్ పెట్టిన పరిస్థితి. సరే, అక్కడ రాజకీయం జరిగిండొచ్చు, విమర్శలు గుప్పించుండొచ్చు, ఒకరిపైన ఒకరు తిట్టుకుండొచ్చు, కానీ దానికి సంబంధించిన రియాక్షన్ గుడి బయట ఉంటే బాగుండేది అని భక్తుల మనోభావాలకి దెబ్బతీసేటట్టు పోలీసుల ప్రవర్తన ఉంది అంటూ కూడా చాలామంది విమర్శలు వినిపిస్తున్నాయి. సో పాడి కౌశిక్ రెడ్డి విషయంలో కూడా కాస్త దురుసు ప్రవర్తనే ఉంది. సో పోలీసులు ఎవరైతే అక్కడ డ్యూటీ నిర్వహిస్తున్న వారిపైన ఆయన చేసే ప్రవర్తన కావచ్చు, ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి మీ ముగ్గురు అంతు తేలుస్తుంది, వచ్చేది మా ప్రభుత్వమే అని చెప్పడం కావచ్చు. సో ఇవన్నీ కూడా సమంజసం కాదు అనేది వినిపిస్తున్నాయి. ఎందుకంటే పోలీస్ అధికారులు కూడా అక్కడ జాతర సమయంలో ఎంతో మందికి సంబంధించి ఎన్నో డ్యూటీలు ఎంతో హెటిక్తో ఉన్న సందర్భంలో
పాడి కౌశిక్ రెడ్డి ఆ గొడవను అక్కడితో ఆపేయకుండా మళ్ళీ బయటకు వచ్చి ఆ ముగ్గురు అంతు చూస్తా అని నేను చెప్పడమే ఇప్పుడు వైరల్గా మారింది. అందుకని అండ్ దాంతోపాటు ఆయన చేసిన సిపి పైన అనుచిత వ్యాఖ్యలు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చే వరకు ఆయన పైన కేసులు నమోదయ్యే వరకు తీసుకొని వచ్చింది. సో ప్రతి ఏడాది ప్రశాంతంగా జరిగే వీణవంక చిన్న మేడారం జాతర కాస్త ఈసారి రాజకీయ రణరంగంగా మారింది. అండ్ విమర్శలకి తావు అండ్ గొడవలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారే పరిస్థితి కనిపిస్తుంది.